హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మేము డిమార్ట్ కి వెళ్ళామని, డిమార్ట్ ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు ప్రతిదీ కూడా మీతో షేర్ చేసా. అయితే డిమార్ట్ లో మేము ఏమేమి కొన్నాం అనే విషయాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ప్లాస్టిక్ చీపురు. ఇది నార్మల్ గా అందరూ కొండ చీపురులు తీసుకుంటారు కదా, అవి 1 మంత్ లేదంటే 2 మంత్స్ యూజ్ చేసేసరికి అవి పాడైపోతుంటాయి. సో ఈ ప్లాస్టిక్ చీపురు అయితే మాక్సిమం 1 ఇయర్ కన్ఫర్మ్ గా వచ్చేస్తుందండి. సో మేము ఇదే వాడతాము. దీని కాస్ట్ వచ్చేసి 210 రూపీస్, అంటే 210 రూపాయలండి. కావాలంటే ఎప్పుడైనా డిమార్ట్ కి వెళ్తే ఇలాంటి చీపుని మీరు తీసుకుంటే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. దీని తర్వాత చిన్నపిల్లలు, అంటే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదండి, సో వాళ్ళు ఆడుకోవడానికి ఒక సైడ్ వైకుంఠపాలి, ఇంకొక సైడ్ అష్టచమ్మ ఉండే ఇలా ఒక బోర్డు అయితే మేము తీసుకున్నాం. దీని తర్వాత గులాబ్ జామ్. ఆల్రెడీ మన ఛానల్లో గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలనే వీడియోని మీతో షేర్ చేసుకున్నాను కదా, సో మరలా ఇంకొక ప్యాకెట్ అయితే నేను తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. దీని తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ. ఆల్రెడీ మీకు ఫెయిర్ అండ్ లవ్లీ గురించి తెలుసు కాబట్టి సో నేను ఫెయిర్ అండ్ లవ్లీ గురించి ఇంకేం చెప్పట్లేదు. నెక్స్ట్ వచ్చేసి సంతూర్ వైట్. ఇది వచ్చేసి వైట్ సంతూర్ అండి. బై 4 get 1 ఫ్రీ, అంటే 4 సోప్స్ కి ఒక సోప్ ఫ్రీగా వచ్చిందండి. ఈ 5 సోప్స్ కలిపి 199 రూపీస్. సో అందుకని వైట్ సంతూరి బాక్స్ అయితే మేము తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి షుగర్ అండి. 1.5 kg షుగర్ అయితే మేము తీసుకున్నాము. దీని తర్వాత మా బాబు వెళ్ళిన దగ్గర నుంచి ఆ బెలూన్స్ ఊతారు కదా, ఇది కావాలని చెప్పి ఏడుస్తుంటే తీసుకున్నాం. జస్ట్ ఇప్పుడు ప్యాకింగ్ ఓపెన్ చేసి ఇవన్నీ ఒక్కొక్కటి తీస్తుంటే సడన్ గా వచ్చి తీసేసుకున్నాడు, చూసారా. నెక్స్ట్ వచ్చేసి మైసూర్ శాండిల్ సోప్ అండి. నెక్స్ట్ వచ్చేసి మైసూర్ శాండిల్ సోప్. దీని తర్వాత విమ్ సోప్ అండి. ఒక పెద్దది టబ్ టైప్ లో ఉండేది అయితే మేము తీసుకున్నాము. మహా టబ్ అండి ఇది, అదైతే మేము తీసుకున్నాము. దీని కాస్ట్ ఎక్కడ ఉంది ఏంటో అని సెర్చ్ చేస్తున్నాను కానీ ఇక్కడ కింద కనిపించింది చూసారు కదా, దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ తీసుకున్నాము. అంటే మా ఇంట్లో మేము ఏమైతే యూజ్ చేస్తామో అవి తీసుకున్నామండి. సో దీని కాస్ట్ వచ్చేసి 145 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వాజ్లిన్ డీప్ మాయిశ్చరైజర్ అయితే నేను తీసుకున్నాను. దీని తర్వాత మా హస్బెండ్ ఎక్కువ క్యామ్ వాడతారు, అంటే కెమెరా వాడతారు. సో దానికి సంబంధించి బ్యాటరీలు కావాలని నిప్పో గోల్డ్ అంటండి ఈ బ్యాటరీస్ అయితే మేము తీసుకున్నాము. పిల్లలు చాక్లెట్ తీసుకున్నారు. ఇది చాక్లెట్ కాదండి, ఇది బెల్లం చిక్కీ ఉంటది కదా, సో ఆ టైప్ లా ఉంది. నెక్స్ట్ వచ్చేసి జెల్లీస్, ఒక చిన్న ప్యాకెట్ అయితే పిల్లల కోసమే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్నిక్కర్స్. ఇది కూడా వాళ్ళే తీసుకున్నారు. అంటే నేను ఓన్లీ షూట్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి ఏం కావాలో అవే తీసుకున్నారు తప్ప పర్టికులర్ గా ఇది నాకు కావాలి అనేది నేను ఏది తీసుకోలేదండి. ఆ తర్వాత సర్ఫ్ ఎక్సెల్ సోప్స్ 10 రూపీస్ ఉంటాయి కదా, అవి 5 తీసుకున్నాను. డైరీ మిల్క్ కూడా ఒక 5 తీసుకున్నానండి. ఆల్రెడీ వస్తుంటే దారిలోనే పిల్లలు తినేశారు. సో ఇంకొకటి ఉంది, ఆ ఒక్కడు కూడా వీడియో చూపిస్తుంటే మా బాబు చూసారు ఎలా లాగేసుకున్నాడో. సో దీని తర్వాత పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళే కార్ అనేది ఒకటి తీసుకున్నారు. కార్ అయితే నిజంగా చాలా బాగుందండి. అక్కడ చాలా స్టైల్లో కార్స్ ఉన్నాయి కానీ మేము తీసుకున్న కార్ నిజంగా బెస్ట్, చాలా బాగుంది. చూసారా కెమెరా దగ్గరికి వచ్చేసి బెలూన్స్ అలా చూపిస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మా పాప స్టెథోస్కోప్, ఇవన్నీ కూడా డాక్టర్ కి సంబంధించినవన్నీ ఒక ప్యాకెట్ లో ఉన్నాయండి. అవన్నీ తీసుకుని జస్ట్ ఇంటికి వచ్చామంతే ప్యాకెట్ చింపేస్తుంది. ఇదొకటి మాత్రమే ఉందండి, ఇంకేమీ లేవు. ఇంతే ఫ్రెండ్స్, డిమార్ట్ లో మేము కన్నవి. నిజంగా నేనైతే ఇవేం కొనలేదు. మా హస్బెండ్ కి ఏదైనా వస్తే అదైతే తీసేసుకున్నారు. సో తీసుకొచ్చిన తర్వాత ఏమేమి తీసుకొచ్చామో షూట్ చేయాలి కాబట్టి నేనైతే షూట్ చేస్తున్నా. ఆల్రెడీ మన ఛానల్లో డిమార్ట్ ని గురించి ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ నేను డిమార్ట్ ని షూట్ చేయడానికి వెళ్ళాను, షాపింగ్ చేయడానికి కాదని మీతో క్లియర్ గా అయితే చెప్పాను. సో నేనైతే ఏమీ కొనుక్కోలేదు. ఇవన్నీ మా హస్బెండ్ మా పిల్లలే తీసుకున్నారు. ఎలాగో డిమార్ట్ కి వెళ్ళి ఏం కొన్నాం ఏంటో మీతో షేర్ చేస్తే బాగుంటది అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేశాను. అంటే ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు కూడా డిమార్ట్ కి వెళ్తే ఏం కొన్నారు, ఎలా కొన్నారు, ఒకవేళ మా హస్బెండ్ ఏమన్నా వేరే ప్రొడక్ట్స్ కొన్నారా ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.